హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక మాట చెప్పనా, వయసుండి ఆరోగ్యం ఉండి మనతో పాటే డబ్బు ఉన్నప్పుడు మనుషులకి అహం, ఈగో, జలసి ఇవన్నీ కూడా బాగా నిండి ఉంటాయి. ఒకరు ఎదిగితే చూడలేము, ఒకరు బాగుపడితే చూడలేము. అంతవరకు ఎందుకు మనలో సొంత వాళ్ళు మన వాళ్ళే ఎదిగినా చూడలేము. ఈర్ష, అహం ఇవన్నీ మనకి ఎదగనివ్వకుండా చేస్తుంది. అంటే ఎదగనివ్వకుండా చేస్తుంది అంటే ఆరోగ్యం ఉన్నప్పుడు, ఏజ్ ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు మనకి ఎదుటోళ్ళ మీద వాళ్ళకంటే మనమే గొప్ప, మనమే తోపు. మన వాళ్ళు అవునండి, సొంత వాళ్ళు అవునండి, ఎవరైనా ఎదిగినా చూడలేము. గర్వంతో, అహంకారంతో అసలు చెప్పాలంటే కొంతమంది, చాలామంది ఏంటంటే డబ్బు ఉండి ఏజ్ ఉన్నా కూడా ఏవి ఎంజాయ్ చేయరు. ఎందుకంటే ఇంకా ముందుకి లైఫ్లో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో లైఫ్ ఎలా ఉంటుందో, అందుకే డబ్బు చాలా అవసరం అని చెప్పి డబ్బు దాచుకొని ఆస్తులు నిలబెట్టేస్తారు. ఇప్పుడు చూడండి, చెప్తున్నా ఎగ్జాంపుల్, తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. ఉన్నది చెప్తున్నా ఫ్రెండ్స్, మనుషులతో జరుగుతుందే చూస్తున్నవే చెప్తున్నా. ఆస్తులు, డబ్బులు అన్నీ సెట్ అయిపోయి ఇంకా తిందాము అనే ఏజ్ వచ్చేసరికి ఏజ్ లేదు, ఏజ్ తగ్గిపోయింది. సరే, ఏజ్ ఉంది, ఆస్తులు వచ్చేసాయి, డబ్బులు వచ్చేసాయి, సెటిల్ అయిపోయారు, అన్నీ సెటిల్ అయిపోయారు. కానీ ఇంకా తిందాము అనుకునేసరికి ఏజ్తో పాటు ఆరోగ్యం కూడా సహకరించదు. అందుకే ఫ్రెండ్స్, ఎంత ఉంటే అంతలోనే హ్యాపీగా, ఆనందంగా ఏ స్టేజ్లోనైనా కూడా మనకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఎదుర్కొంటూ వెళ్ళిపోవాలి తప్ప బాధపడకూడదు. బాధపడొద్దని చెప్పట్లేదు, బాధపడవచ్చు, కానీ ఎదుర్కొంటూ వెళ్ళిపోవాలి. ప్రజెంట్ అనే లైఫే రేపు ఫ్యూచర్కి మనం వెళ్తాం. ఈరోజు ప్రజెంటే రేపు ఫ్యూచర్ వచ్చేసరికి నిన్నటిది పాస్ట్ టెన్స్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఎవరో ఎందుకు ఎగ్జాంపుల్, నేనే, నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదని నేను ఏ రోజు ఏడ్చుకొని దేవుడి దగ్గర వెళ్ళి మొరపెట్టుకొని ఆడలేదు, కూర్చోలేదు. బాధపడ్డాను, తిరిగాను, చేశాను, కష్టాలు పడ్డాం, ఎన్నో ఇల్లులు తిరిగాం, చాలా కష్టాలు పడ్డాం. అయినా ఎప్పుడు హ్యాపీగానే ఉంటూ అలాగే ఎదుగుతూ పోయాం. అలాగా అంతేకాదు, పర్మనెంట్ జాబ్ కాదు, గవర్నమెంట్ జాబ్ కాదు, లైఫ్లో సెటిల్ అవ్వలేదు. అయినా కూడా ప్రైవేట్ జాబుల మీద చాలా ఊర్లు తిరిగాం, చాలా స్టేట్లు తిరిగి వచ్చాం, మొత్తం ఇండియా తిరిగి వచ్చాం. అలాగని ఏ రోజు బాధపడలేదు, అలాగే ఆనందంగా ఎదుర్కొంటూ వచ్చాం. ఒక ఊరు కాదు, 2 ఊర్లు కాదు, కనీసం ఒక 20-30 ఊర్లు తిరిగి వచ్చాం. పిల్లలకి ఎత్తుకొని చంకలోని సామాన్లు పట్టుకొని ఒక్కరితోనే. ఒక్కొక్కసారి అయితే ఝాన్సీ నుంచి ఒరిస్సా ఒక్కరితోనే సామాన్లు పట్టుకొని, పిల్లలు పట్టుకొని వచ్చా. ట్రైన్లో ఇంటి మొత్తం సామాన్లు, ఒక్క ఇల్లు కదపాలంటేనే చాలా కష్టాలు పడాలి, నానా సంకలు నాకలు. అటువంటిది ఇల్లు కదిపి ఝాన్సీ నుంచి, యూపీ నుంచి ఒరిస్సా రావడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టం. ట్రైన్లో టీటీలు అవి ఇవి అడుగుతారు, అయినా కూడా ఒక్కరితోనే పిల్లలు పట్టుకొని వచ్చా. అంటే జాబుల మీద ఎన్ని బాధలు పడ్డాం, ప్రైవేట్ జాబ్ మీద, అయినా ఏ రోజు బాధపడలే. ఒక స్టేజ్లో తప్పదు, అది కూడా మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు సాగిపోయా. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా కష్టాలు పడుతున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. అందుకే అంటారు, బాధల్లో కూడా ఆనందంగా ఉండాలి, ఎంచుకోవాలా, ఎత్తుక్కోవాలి. అంతేగాని వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలామందికి నేను చూశాను కాబట్టి చెప్తున్నా, తన భర్తతో తను శుభ్రంగా ఉండరు. అనుమానాలతో, గొడవలతో తన భర్తతో ఒక ఏజ్లోని, ఒక స్టేజ్లోని ఎంతసేపు గొడవలు పెట్టి ఆ భర్తతో కలిసి ఉందా అనేసరికి ఆ భర్త తన దగ్గర ఉండరు, చాలా బాధలు పడతారు. అందుకే వయసులో ఉన్నప్పుడు, భర్తతో ఎంజాయ్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. అది మానేసి, అది వదిలేసి ఇంకొకరితో చూసుకొని వాళ్ళు ఎదిగిపోయారు, వీళ్ళు ఎదిగిపోయారు, ఇది వద్దు. అందరూ ఎదుగుతారు, వయసుతో పాటు నువ్వే ఎదుగుతావు. నీ ఏజ్ ఎలాగైతే పెరుగుతుంటూ వెళ్తుందో అలాగే నీ ఆలోచన విధానం, నీ యొక్క లైఫ్లో సెటిల్ అవ్వడం అన్నీ ఎదుగుతూ వెళ్తాయి. అందుకే దయచేసి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఈ గోల్తో, జలసీలతో పోవద్దు. ఆ తర్వాత మన ఆరోగ్యం అంటే ఏజ్ అయిపోయిందని బాధపడద్దు.
ఆ తర్వాత డబ్బు లేదని బాధపడద్దు. ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉండడంలోనే వెతుకుతూ ఉండాలి. అంతే. చూడండి, వాళ్ళిద్దరు ఏజ్ అయిపోయింది, డబ్బు ఉంది, ఆస్తులు అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు వయసు లేదు, ఆరోగ్యం సహకరించదు. అటువంటి అప్పుడు ఎంత బాధగా ఉంటుందో తెలుసా. అందుకే ఆరోగ్యంగా ఉండండి. ఏజ్తో ఉన్నప్పుడు చాలా చక్కగా సరదాగా ఏది ఉంటే అంతలోనే అర్థం చేసుకొని సర్దుకుపోతే జీవితం ముందుకు సాగిపోతుంది, బాగుంటుంది. గుడ్ డే, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. హైవేలో కదా కొంచెం సౌండ్ పొల్యూషన్. అవునా. మా రోషి ఎక్కడ తిరుగుతుందో, రోషి అంటే మా డాగి ఎక్కడ తిరుగుతుందో